హాయ్ అందరికీ నమస్తే. మనం ఎగ్ రెసిపీలు చేసి చాలా కాలం అయింది. దానికి తోడు ఈ మధ్య కామెంట్లో బ్యాచిలర్ బాబులు కానీ చాలామంది బాబాయ్ ఒక వెరైటీగా ఎగ్ రెసిపీ చేసి చూపించవచ్చు కదా అని అడుగుతున్నారు. అందుకే నేను ఈరోజున మీకు ఒక మంచి టేస్టీగా ఉండే అద్భుతంగా ఉండే ఎగ్ రెసిపీ చేసి చూపిస్తాను. ఏంటో తెలుసా? మొగలాయ్ ఎగ్ కర్రీ. ఆ రెసిపీని కనుక నేను చేసిన విధంగా కనుక మీరు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. దాన్ని ఎలా చేయాలో మీకు సింపుల్గా చేసి చూపిస్తాను, అది పక్కా కొలతలతో. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు మొదలు పెట్టేద్దామా? ముందుగా డజన్ గుడ్లు ఉడకబెట్టుకుందామండి. ముందుగా మనం పేస్ట్ వేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఆ పేస్ట్కి ఏమేమి పదార్థాలు కావాలో చెప్తాను చూడండి. ఓకే, 5 ఉల్లిపాయలు, 10 జీడిపప్పు పలుకులు, 30 వెల్లుల్లిపాయ రెబ్బలు, 4 ఇంచుల అల్లం, 15 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కలిపి పేస్ట్ వేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ వేసుకుని రెడీగా పెట్టుకోవాలి. గుడ్లు ఉడికాయండి, ఒలిసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుని చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకుని ఈ గుడ్లన్నీ అందులో వేసి ఒక 2 నిమిషాలు అలా ఎలా తిప్పుకొని కింద దింపేద్దాం. రైట్, గుడ్డు రెడీ అయినండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. 15 మిరియాల గింజలు, ఒక 10 గ్రీన్ ఇలాచి, 2 బ్లాక్ ఇలాచి, ఈ మాత్రం దాల్చిన చెక్క. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసుకుని 1 నిమిషం పాటు దోరగా వేయించుకుని 3 చెంచాల నూనె వేసుకుందాం. ఈ దినుసులు ఇలా ముందుగా వేయించుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ రిలీజ్ చేస్తాయండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకుని పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట. ఇది ఒక 8 నిమిషాల పాటు ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలండి. ఎనిమిది నిమిషాలు బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు దీంట్లో 1 చెంచా మిరియాల పొడి, 1 చెంచా గరం మసాలా కూడా వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచా పసుపు కూడా వేసుకుని ఇదంతా ఒక 3 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. టూ 200 ml పెరిగేసేసుకుందాం. ఇదంతా ఒక 4 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలండి. ఆ 4 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకుని ఒక్కసారి అలా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 చెంచాలు మేగడేస్తున్నానండి. నేనైతే మేగడేసాను. మీ దగ్గర మేగడుంటే మేగడ వేసుకోవచ్చండి, లేదంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుకొని వేయించి పక్కన పెట్టుకుని గుడ్లు వేసేసుకుందాం. ఒకసారి అలా కలిపేసుకుని ఒకే 1 గ్లాసు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు 3-4 నిమిషాలు సన్న మంట మీద మెల్లగా కలుపుకోవాలండి. మూడు 4 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు అలా ఉడకనిద్దాం. ఓకే, రైట్, 8 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో? వాసన కూడా కమ్మని వాసన వస్తుందండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. రైట్, అయిపోయిందండి మన మొగలాయ్ ఎగ్ కర్రీ. లేట్ చేయకుండా మంచి చపాతీతో టేస్ట్ చేసేద్దాం పదండి.
అదిరిందబ్బా మొగలా ఎగ్ కర్రీ సూపర్ టేస్ట్. అబ్బా చాలా బాగుందండి. గ్రేవీ బాగా వేయించాం కదా, మంచి టేస్ట్ వచ్చింది. మా మేడంకి ఆకలేస్తుంది. ఉండమ్మా ఉండు, తినేసి తర్వాత నీకే పెడతా ఫస్ట్. ఓకే, కొంచెం శాంతించు. గ్రేవీ ఉందండి అసలు. అబ్బా సూపర్ టేస్ట్ అండి. సండే వస్తే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అన్నమాట ఇది. అదైందా, చేసుకోండి, చాలా బాగుంటుంది. అబ్బా చాలా అంటే చాలా బాగుంది. మనం ఎప్పుడు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసి చేసుకుంటాం కదండి. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుంది అది మీకే తెలుస్తుంది. ఓకే, చపాతీ కానీ రోటీతో కానీ అద్దరిపోయే టేస్ట్ ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. గుడ్డుతో ఇలా తింటేనే, నోటి నిండా తింటేనే తిన్నట్టు ఉంటుందండి. బ్యాచిలర్స్ అందరూ కూడా ఇంట్లో ఎక్కువగా గుడ్లే పెట్టుకుంటారు. ఎందుకంటే బ్యాచిలర్స్కి గుడ్లు అని అంత ఈజీగా ఏ కర్రీ కాదు. ఏముందండి, ఇంట్లో మిక్సీ ఉండి గుడ్డు ఉంటే చాలండి, పటాపాట్ ధనాధన కూర చేసుకున్నావా, తిన్నావా, డ్యూటీలకు వెళ్ళిపోయావా అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, నేను రోజు పొద్దున్నే ఒక కుకుంబర్, ఒక క్యారెట్, అలాగే 3 ఉడకబెట్టిన గుడ్లు తింటానండి. 1 గంట ఆగిన తర్వాత ఒక జామ పండు తింటాను. ఇదేనండి, 1 సంవత్సరం నుంచి నా ఫుడ్ ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. అందుకే చూసారా ఎంత ట్రిమ్గా ఉన్నాను. ఏదైనా ఉదయం కానీ సాయంత్రం కానీ ఉడకబెట్టిన గుడ్లు కనీసం 2 గుడ్లన్నా తింటే మంచి ప్రోటీన్ అండి. ఓకే, నా ఏజ్ ఎంత గెస్ చేయండి చూద్దాం. మీకు ఒక హింట్ ఇస్తానండి. 1973-74 నా 10th క్లాస్ బ్యాచ్. ఇప్పుడు చెప్పండి నా ఏజ్ ఎంతో. ఓకే, చూసారా ఎలా తిన్నానో? మీరు కూడా ఇలాగ చేసుకుని తినండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు మీ బాబాయ్. బాయ్ బాయ్.